హలో అందరికీ వెల్కమ్ టు ఖుషీస్ కిచెన్. నాన్ వెజ్ తినని రోజు ఏదైనా స్పెషల్గా వండుకోవాలనిపిస్తే, అందులో దమ్ బిర్యానీ తినాలనిపిస్తే ఈ రెసిపీని అయితే తప్పగా ట్రై చేయండి. ఇదైతే సోయా బిర్యానీ, అదేనండి మీల్ మేకర్ బిర్యానీ. ఎలా తయారు చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే మనం రైస్ని 90% బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక సైడ్ సోయా చంక్స్ హాట్ వాటర్లో కొంచెం బాయిల్ అవ్వనించి పక్కన పెట్టుకోవాలి. అండ్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన ఆనియన్స్ని కొద్దిగా పక్కన తీసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో ఇంకా పచ్చిమిర్చి వేసుకొని పసుపు, సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటా బాగా సాఫ్ట్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇంకా కారం అన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక కప్పు కర్డ్ వేసుకోవాలి. కర్డ్ కూడా మంచిగా ఉడికిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కర్రీలో ఎక్కువే ఉండాలి. రైస్కి అప్పుడే అడ్జస్ట్ అవుతుంది. 90% బాయిల్ అయిన రైస్ని మనం ఈ మసాలా పైన వేసుకొని బాయిల్ అయిన వాటర్ ఉంటాయి కదా, రైస్ ఉడికిచ్చిన వాటర్, అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పైనుండి వేసుకోవాలి. మనకి కలర్ కోసం నేను ఇంట్లో ఈ టిప్ వాడుతున్నాను. అండ్ పైనుండి మనం బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా జల్లేసుకొని కొత్తిమీర, పుదీనా, కొద్దిగా గీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes దమ్ పెట్టుకుంటే చాలండి. మంచి గుమగుమలాడే సోయా బిర్యానీ రెడీ.